హలో స్టూడెంట్స్, ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న జాగ్రత్త బుక్ని రేపు బుధవారం నాడు రిలీజ్ చేస్తున్నాను. సద్గుణరాజ్ సార్ పబ్లికేషన్ అంటే నా పబ్లికేషనే, నా బుక్ కోసం. సో దీనిలో జాగ్రఫీ అంటే సాధారణంగా గ్రూప్ 2 లెవెల్కి సరిపోయిన జాగ్రత్త బుక్ అనమాట. సో వరల్డ్, ఇండియా, ఆంధ్రప్రదేశ్ ఒక బుక్గా, కలర్ బుక్గా ఉంటుంది. దాంతోపాటుగా డిజాస్టర్ మేనేజ్మెంటు, ఏపీకి సంబంధించిన 25 జిల్లాల కొత్త సమాచారాన్ని కూడా ఒక సెపరేట్ బుక్లెట్గా ఫ్రీగా ఇస్తున్నాను. సో రెండు కలిపి ఒకటే ప్యాక్లో ఉంటాయి. దానికి థ్రెడ్ ఒకటి ఉంటుంది. ఇవి 2 బుక్స్ అనమాట. అంటే మెయిన్ బుక్ జాగ్రఫీ, అలాగే డిజాస్టర్ మేనేజ్మెంట్ 28 జిల్లాల సమాచారం దానికి ఫ్రీ బుక్గా అటాచ్ చేస్తున్నాను. అంటే కంప్లీట్గా గ్రూప్ 2 లెవెల్కి సరిపోయినటువంటి బుక్ అనమాట. ఎటువంటి ఇబ్బంది లేకుండా దీన్ని ఇలా తయారు చేయడం జరిగింది. ఇలా చూసినట్టయితే చూడండి, ఇది ఫ్రీ బుక్లెట్. డిజాస్టర్ మేనేజ్మెంట్ 28 జిల్లాల సమాచారంతో ఫ్రీ బుక్లెట్ దానికి అటాచ్ చేస్తున్నా. 2 సెపరేట్గానే ఉంటాయి, 2 ఒక ప్యాక్లో ఉంటాయి. సో ఇది మీరు గమనించండి. ఇక కంటెంట్ విషయానికి వద్దాం. ఇండెక్స్ ఏమేమి ఉన్నాయి, మనకి ఏం కావాలి, ఏమేమి ఉన్నాయి చూసారా. వరల్డ్ జాగ్రఫీ మీకు తెలిసిందే గ్రూప్ 2 లెవెల్కు. సో ఫస్ట్ సెగ్మెంట్లో ఫస్ట్ లెసన్లో ఏమి ఇచ్చాడంటే సాధారణ మరియు భౌతిక భూగోళ శాస్త్రం ఇచ్చి ఉంటాడు. సిలబస్ మీరు చూసుకోండి. సో సాధారణ మరియు భౌతిక భూగోళ శాస్త్రం అనే దానిలో సౌర కుటుంబంలో భూమి, ఎలాగూ భూమి సౌర కుటుంబంలో భూమి అని ఇచ్చి ఉంటాడు. సో ఆ లెసన్ సంబంధించే సౌర కుటుంబంలో భూమి ఒక 2 పేజీలు, భూమి వివరాలు. అంటే సౌర కుటుంబంలో భూమి అనగానే కేవలం సౌర కుటుంబం భూమి ఏదో సూర్యుడి నుంచి దూరంలో 3వది, పరిమాణంలో 5వది అని చదివి సరిపోదు అనమాట. అందుకని అంటే భూమి వివరాలు, మొత్తం వివరాలు, అలాగే అక్షాంశ రేఖాంశాలు, భూమి వివరాలు, అక్షాంశ రేఖాంశాలు, భూమికి సంబంధించిన వివరాలు, అక్షాంశ రేఖాంశాలు, అలాగే భూభ్రమణ పరిభ్రమణము, చంద్రుడు గ్రహణాలు. అంటే చంద్రుడు గ్రహణాలు అనేది ఇందులో లేకపోయినప్పటికి కూడా అంటే మన సిలబస్ చెప్పలేదు, కానీ తప్పకుండా మనం అది చదివి తీరాల్సిందే. ఎందుకంటే ఈ మధ్యన ఖచ్చితంగా మనకి అమెరికా ఆర్టెమిస్ 2 అనేటువంటి ప్రయోగం కూడా చేసింది కాబట్టి చంద్రుడి గురించి వివరాలు తెలుసుకోవడం అవసరం జాగ్రఫీలో. కాబట్టి ఆ లెసన్ ఉంటుంది. అలాగే భూమి యొక్క అంతర్భాగం ఎలాగ స్పెసిఫిక్గా మనకి సిలబస్లో చెప్పాడు, ఆ లెసన్ డీటెయిల్డ్గా ఉంటుంది. దాని తర్వాత భూమి యొక్క భౌమకాలంలో లాస్ట్ టైం ఒక క్వశ్చన్ ఇచ్చాడు, కాకపోతే అది తప్పిచ్చాడు కాబట్టి తీసేశాడు. భౌమకాలం అంటే జియలాజికల్ టైం స్కేల్లో ఒక క్వశ్చన్ ఇచ్చి తీసేశాడు అనమాట. ఇక ఖండ చలనాలు, దానికి రిలేటెడ్గా ఉన్న లెసన్. భూకంపాలు ఇందులో ఇస్తూ మన డిజాస్టర్ మేనేజ్మెంట్లో కూడా ఇచ్చి ఉంటాను. ఎందుకంటే భూమి వివరాలు తెలుసుకున్నాడు, భూకంపాలు కామన్గా ఇక్కడ చదువుకుంటూ డిజాస్టర్ మేనేజ్మెంట్ మనకు కొంచెం డీటెయిల్డ్గా ఉంటాయి. సో అగ్నిపర్వతాలు, తర్వాత శిలల ఆవిర్భావం, లాస్ట్ టైం శివల ఆవిర్భావం పైన కూడా క్వశ్చన్ అడిగాడు. ఈ లెసన్స్ అన్ని, అలాగే ప్రధాన భూస్వరూపాలు, వాటి లక్షణాలు, క్రమక్షయ నిక్షేపణ భూస్వరూపాలు అని చెప్పి మొత్తంగా ఈ లెసన్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. దీనిలో కూడా లాస్ట్ టైం క్వశ్చన్ అడిగాడు. ఇక అది అయిన తర్వాత క్లైమేట్, మీకు హెడ్డింగ్ క్లైమేట్ అని ఇచ్చి ఉంటాడు. క్లైమేట్కి సంబంధించి ఉష్ణోగ్రత పంపిణీ, వాతావరణ పీడనము, ఆర్ద్రత అవపాతము, మేఘాలు వర్గీకరణ. లాస్ట్ టైం గ్రూప్ 1లో మేఘాల్లో క్వశ్చన్ చేశాడు, చాలా క్రిటికల్గా వచ్చింది గ్రూప్ 1కి. సో అదేవిధంగా వాతావరణ పొరలు, లాస్ట్ టైం గ్రూప్ 2లో వాతావరణ పొరలో క్వశ్చన్ వచ్చింది. సో పవనాలు, జటు ప్రవాహాలు, వాయురాశులు, వాతాగ్రాలు, ఇట్లా. తర్వాత ప్రకృతి సిద్ధ మండలాలు స్పెసిఫిక్గా మనకు సిలబస్లో చెప్పలేదు, ప్రత్యేకించి ఏం చెప్పలేదు. అయినప్పటికి కూడా ఈ ప్రకృతి సిద్ధ మండలాలు స్టడీ చేయడం అవసరం ఉంటుంది. ప్రకృతి సిద్ధ మండలాలు స్టడీ చేయాల్సిన అవసరం ఉంటుంది. చూసారా, ప్రకృతి సిద్ధ మండలాలు మనకు 11 ప్రకృతి సిద్ధ మండలాలు ఉంటాయి. సో లాస్ట్ టైము ఇక్కడ ఉష్ణమండల సమస్థితుల గడ్డి భూములు స్టెప్పీల్లో మనకు క్వశ్చన్ అడిగాడు. లాస్ట్ టైం క్వశ్చన్ అడిగాడు. అంటే ఉత్తర అమెరికాలో ప్రైరీ గడ్డి భూములు క్రింద ఏ దేశాల్లో విస్తరించి ఉంటాయి అని చెప్పి అడిగాడు. అక్కడ అమెరికా అండ్ కెనడా ఆన్సర్ అనమాట. లాస్ట్ టైం క్వశ్చన్ వచ్చింది. కాబట్టి ఈ శీతోష్ణ మండలాలు కూడా తప్పకుండా చదవాల్సిందే. సో ఇది అయిన తర్వాత, ఇదంతా క్లైమేట్ సంబంధించి. క్లైమేట్ అయిన తర్వాత నెక్స్ట్ ఏముందంటే ప్రపంచ జనాభా, ప్రపంచ ఖనిజ సంపద, ఇతర వనరులు. అంటే సాధారణంగా మన సిలబస్లో చెప్పలేదు గ్రూప్ 2 వాళ్ళకి, అయినా సరే ఇది గ్రూప్ 1 లాంటి వాళ్ళకి సరిపోదు, కావాల్సి ఉంటుంది. కాబట్టి అది ఆటోమేటిక్గా వరల్డ్ జాగ్రఫీలో యాడ్ చేశారు. ఇక మహాసముద్రాలు నీరు అన్నాడు, పోటుపాట్లు, తర్వాత అక్కడ ఉన్న అలలు, అంటే సముద్ర ప్రవాహాలు లాంటి లెసన్సే ఒక 3 చెప్పాడు. కానీ సముద్ర శాస్త్రం మొత్తం కూడా ఇక్కడ మనం చదవాల్సిందే గ్రూప్ 2 కూడా.
సో ఈ విధంగా గమనించినట్టయితే ఇక్కడ చూడండి, మహాసముద్రాల విస్తరణ, మహాసముద్రాల విస్తరణ, తర్వాత సముద్ర లవణీయత, లాస్ట్ లవణీయతలో క్వశ్చన్ చేశాడు. అత్యధిక లవణీయత గల ప్రాంతాలను వరుసగా చెప్పండి, గ్రేటర్ దాన్ ఇచ్చాడు. సో లాస్ట్ టైం గ్రూప్ 2 ఇక్కడ క్వశ్చన్ వచ్చింది. సో ఆ వివరాలన్నీ మనకు బుక్ లో ఉంటాయి. ఇక అలాగే సముద్ర జలాల ఉష్ణోగ్రత, కామన్ గా ఈ లెసన్ చదవాలి. సముద్ర భూతలం, లాస్ట్ టైం భూతలం మీద కూడా క్వశ్చన్ చేశాడు గ్రూప్ 2లో. అలాగే గ్రూప్ 1 కూడా క్వశ్చన్ చేశాడు. భూతలం అంటే సీ తలక లోపల ఉన్న భూతలం అనమాట, సీ ఫ్లోర్ అంటాం. అలాగే సముద్ర భూతల నిమ్నోన్నతాలు, లాస్ట్ టైం గ్రూప్ 1లో క్వశ్చన్ చేశాడు. గయాట్ అంటే ఏంటని చెప్పి. అలాంటి వివరాలన్నీ మన బుక్ లో ఉంటాయి అనమాట. సో అలాగే సముద్ర అలలు, సముద్ర పోటుపాట్లు, ఇవన్నీ సముద్ర ప్రవాహాలు, ఇది ఎలాగో సెపరేట్ గా కలర్ పేజీతో సహా, కలర్ మ్యాప్లతో సహా అక్కడ ఇచ్చాను. అలాగే ప్రవాల బిత్తికలు, సముద్ర నిక్షేపాలు, సముద్ర వనరులు, ఓషనిక్ జియో ఫ్యాక్ట్స్ అని మరి కొంచెం అంటే ఇటీవల వస్తున్న ఏవైతే జియో పాలిటిక్స్ లో, అంటే రష్యా ఉక్రెయిన్ మీద దాడి చేయడం కానీ, లేక అమెరికా అండ్ ఇజ్రాయెల్ కలిసి ఇరాన్ మీద దాడి చేయడం కానీ, ఇరాను తన పొరుగు దేశాల్లో ఎక్కడైతే అమెరికా స్థావరాలు ఉంటాయో ఆ దేశాల మీద దాడి చేయడం కానీ జరిగింది. కాబట్టి మనకు కొన్ని ఓషన్స్, కొన్ని సీస్ ఉంటాయి కదా, ఇది మజ్దారా సముద్రము, అలాగే ఆ పక్కనే ఉన్న అడయార్టిక్ సముద్రము, అదేవిధంగా కాస్పియన్ సముద్రము, ఆ చుట్టుపక్కల ఉన్న దేశాలు ఏంటి, అలాంటి వివరాలు కొంచెం సెపరేట్ గా జియో ఫ్యాక్ట్స్ అంటే ఓషనిక్ జియో ఫ్యాక్ట్స్ అని సెపరేట్ గా నేను క్రియేట్ చేసి ఆ లెసన్ ని, దాని వివరాలంతా చాలా ఇంపార్టెంట్, సముద్రాల మీద అడగొచ్చు అనే ఉద్దేశంతో ఆ ఒక లెసన్ నేను సెపరేట్ గా దాన్ని యాడ్ చేశాను. అది మీరు చూడొచ్చు. ఇక తర్వాత ఖండాల గురించి మాట్లాడినైతే, ఖండాల గురించి ప్రత్యేకించి మాట్లాడడానికి ఇక్కడ ఖండాలు అనేటువంటి లెసన్ మనకి ఏం చెప్పలేదు. అంటే ఏవి కాంటినెంట్స్ జియోగ్రఫీ అంటాం, ఖండాల సమాచారం. ఈ కాంటినెంట్ జియోగ్రఫీలో ఆసియా ఖండం, ఆఫ్రికా ఖండం అనేవి ఏమీ చెప్పలేదు. కానీ ఇది అంటే గ్రూప్ 2 వాళ్ళకి ఏమైతే ప్రత్యేకించి ఏం చెప్పలేదు. కానీ ఇంతో అంత ఈ మధ్యన వచ్చిన జియో పాలిటిక్స్ ప్రకారంగా ఆ ఖండాల వివరాలు, ఆ దేశాల సరిహద్దులు, లేక ఖండాల్లో పీఠభూములు, లేక ఖండాల్లో ఉన్న జలసందులు, మనకు తెలుసు కదా హర్ముజ్ జలసంధి వివాదం వచ్చింది. కాబట్టి అలాంటి జలసందులు, ఏ ఖండంలో ఏ జలసందులు ఉన్నాయి, ఏ ఖండంలో ఎలాంటి పీఠభూములు ఉంటాయి, ఏ ఖండంలో ఎలాంటి పర్వతాలు ఉంటాయి, జలసందులు, ఇవన్నీ చెబుతూ దానికి తగ్గట్టుగా ఇంకా సముద్రాలు, ఆ చుట్టూన్న ప్రదేశాలు, ఇవన్నీ కూడా ఖండాల్లో వివరంగా నేను చెప్పడం జరిగింది అనమాట. సో కాబట్టి ఖండాల సమాచారాన్ని ఎంతో కొంత చదవడం బెటరే, కనీసం గ్రూప్ 1 కైనా మనకు వస్తాయి, కొంచెం ఇంపార్టెంట్. ఇక ఇది అయిన తర్వాత ఇండియన్ జియోగ్రఫీ అండ్ ఆంధ్రప్రదేశ్ జియోగ్రఫీ, ఇది ఈ పార్ట్ 1 చూద్దాం. ఇది స్పెసిఫిక్ గా మనకి ఏం చెప్పాడంటే, ఫస్ట్ లెసనే భారతదేశం యొక్క నైసర్గిక పరిస్థితులు అని చెప్పాడు. ఉనికి చెప్పలేదు. సరే, ఉనికి చెప్పకుండా అసలు మనం ఇండియన్ జియోగ్రఫీ అసలు చదవలేము. ఈ లెసన్ చెప్పలేదు మనకి గ్రూప్ 2 వాళ్ళకి. ఇది మాత్రం చెప్పాడు, భారతదేశ నైసర్గిక స్వరూపమే చెప్పాడు. అంటే పర్వతాలు, పీఠభూములు, మైదానాలు, హిమాలయాలు, పీఠభూములు, ఇట్లాంటివి ఏవైతే ఉన్నాయో దాన్ని చదివితే సరిపోతుంది అని చెప్పాడు. కానీ ఉనికి విస్తరణ కూడా కామన్ గా లెసన్ చదివి ఉండాల్సిందే. అంటే భారతదేశం యొక్క బౌండరీస్ ఏంటి, పాకిస్తాన్తో బౌండరీస్ ఏంటి, చైనాతో బౌండరీస్ ఏంటి, ఏవైనా వివాదాలు ఉన్నాయా, ఆ వివాదాలు, వాటి యొక్క క్లారిఫికేషన్ అంతా కూడా ఫస్ట్ లెసన్ లో సుమారుగా ఒక 20 పేజీలు అదే ఉంటది. చదివి ఉండడం మంచిది. అంటే గ్రూప్ 2 వాళ్ళకి సిలబస్ లేకపోయినా చదివి ఉండడం మంచిది. సో విధంగా రెండో లెసన్ ఎలాగో గ్రూప్ 2లో ఉంటుంది. తర్వాత ఆంధ్రప్రదేశ్ అంటే మనకి ఎలా ఉంది, రెండోది ఇండియా అండ్ ఆంధ్రప్రదేశ్ రెండు కలిపి పక్కపక్కనే చదవాలి. అందుకని నేను కూడా ఏం చేశానంటే, ఇండియా యొక్క నైసర్గిక స్వరూపాలు చెప్పినప్పుడే అలాగే ఆంధ్రప్రదేశ్ యొక్క నైసర్గిక స్వరూపాలు కూడా పక్కనే ఆ పక్క లెసన్లో ఇచ్చేస్తాను. మళ్ళీ దానికోసం వేరే దగ్గరికి వెళ్ళి చదివితే దీనికి దానికి కోయిన్సైడ్ కాకపోతే మళ్ళీ ప్రాబ్లం వస్తుంది అన్నమాట. అందుకని అలాగే భారతదేశ నదీ వ్యవస్థ, డ్రైనేజ్ సిస్టమ్ అని చెప్పాడు. సో ఆ డ్రైనేజ్ సిస్టమ్ అనేటప్పుడు నదీ వ్యవస్థ అంటే భారతదేశం యొక్క నదులు చెప్పడంతో పాటుగా ఆంధ్రప్రదేశ్ నదీ వ్యవస్థ కూడా దానిలోనే ఇచ్చారు. అలాగే భారతదేశం యొక్క క్లైమేట్ స్పెసిఫిక్ గా అక్కడ వరల్డ్ క్లైమేట్ నేర్చుకున్నప్పుడే మనకు కొంత వివరాలు ఆల్రెడీ ఉంటాయి. ఆ కాన్సెప్ట్ ని డెవలప్ చేసి ఇక్కడ మనం ఇండియా అండ్ ఏపీకి సంబంధించిన శీతోష్ణ పరిస్థితులు కూడా చూడాలి. ఇక నేలలు, అలాగే నేలల మీద కూడా లాస్ట్ టైం క్వశ్చన్ అడిగాడు, నల్లరేగడి నేల మీద. తర్వాత అడవులు, వృక్షంపద, భారతదేశంలో ఏ అడవులు ఎక్కువగా విస్తరించి ఉన్నాయి, లాస్ట్ టైం క్వశ్చన్ అడిగాడు ఇది గ్రూప్ 2లో. సో ఈ లెసన్స్ అన్ని ఇక్కడ చూస్తాం. ఇక ఇది అయిన తర్వాత ఇక పైకి వెళ్తే భారతదేశ యొక్క జీవవైవిధ్య సంరక్షణ. యాక్చువల్గా ఇదైతే మనకు స్పెసిఫిక్గా ఏం చెప్పలేదు. ఇది పర్యావరణంలో ఉన్నటువంటి సబ్జెక్టే, పర్యావరణానికి సంబంధించిన రిలేటెడ్ ఒక లెసనే. అయినా సరే మనకు అడవులకు లింక్ ఉంది కాబట్టి ఈ జీవవైవిధ్య మండలాలు, లేక నేషనల్ పార్కులు, లేదంటే వన్యప్రాణి సంరక్షణ కేంద్రాల వివరాలు కూడా ఈ లెసన్లో నేను ఇచ్చాను ఇక్కడ. సో ఇది మీకు అడిషనల్ గా చదవడం బెటర్, మంచిదే. ఇక తర్వాత ఆర్థిక భూగోళ శాస్త్రం సెపరేట్ గా పెట్టాడు. అందులో ఇండియా అండ్ ఏపీకి సంబంధించిన ఆర్థిక వివరాలన్నీ చదవాలి. సో అందులో ఏమొస్తుంది, మళ్ళీ నీటిపారుదల వ్యవహారాలు, అంటే నీటిపారుదల
సౌకర్యాలు, భారతదేశం యొక్క నీటిపారుదల సౌకర్యాలు. అంటే నీటిపారుదల సౌకర్యాలు అనేది స్పెసిఫిక్ గా గ్రూప్ 2 వాళ్ళకైతే చెప్పలేదు, కానీ ఆర్థిక భూగోళ శాస్త్రంలో కామన్ గా ఈ నీటిపారుదల సౌకర్యాలు అనేది మనం చూడాల్సిన అవసరం ఉంటుంది. ఎంతో ఏం లేదు, ఇక్కడ డ్యామ్లు ఇవన్నీ వస్తుంటాయిలేండి. ఈ డ్యామ్స్ ఏ నది మీద ఏ డ్యామ్స్ ఉంటాయి అనే దాని మీద కొంచెం ఇది మనకి ఎక్స్ట్రాగా అనిపించిన చదవడం మంచిదే. ఇక నదుల అనుసంధానం దీనికి లింక్ ఉన్నది, దాని పక్కనే ఉంటుంది. భారతదేశ పరిశ్రమలు పారిశ్రామిక వర్గీకరణ, ఇది సిలబస్ లో చెప్పాడు క్లియర్ గా. భారతదేశం పరిశ్రమలు ఏంటి, పారిశ్రామిక ప్రాంతాలు అంటే ఏంటి, మేజర్ పారిశ్రామిక ప్రాంతాలు, తర్వాత మైనర్ పారిశ్రామిక ప్రాంతాలు ఉంటాయి. ఆ వివరాలన్నీ ఆ లెసన్ లో ఉంటాయి. ఇక భారతదేశంలో పరిశ్రమల అభివృద్ధి, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఎలా ఉంది, ఏ ఇవి ఇండస్ట్రీస్ ఎక్కడెక్కడ డెవలప్ అయినాయి, ఇక్కడ కూడా క్వశ్చన్లు అడుగుతున్నాడు, అది చూడాలి. ఇక సహజ వనరులు, ఈ సహజ వనరులు దానికి ప్రత్యేకించి ఒక స్పెసిఫికేషన్ చెప్పాడు. అంటే న్యాచురల్ రీసోర్సెస్ అన్నాడు. వాటితో పాటుగా భారతదేశం యొక్క శక్తి వనరులు, ఇదంతా కలిపి ఒక లెసన్ లో ఉంటాను, అది చూడవచ్చు. అలాగే ఆంధ్రప్రదేశ్ శక్తి వనరులు, తర్వాత భారతదేశ రవాణా సౌకర్యాలు, తర్వాత ఆంధ్రప్రదేశ్ రవాణా సౌకర్యాలు పక్కపక్కనే ఉంటాయి. అంటే ఇండియన్ ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్ ఎలా ఉంది, అంటే ఏపీలో ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్ ఎలా నడుస్తుంది. ఇక భారతదేశ ఖనిజ సంపద ఏంటి, మినరల్ వెల్త్. ఈ ఖనిజ సంపదలో లాస్ట్ టైం ఏపీ సైడ్ నుంచి క్వశ్చన్ అడిగాడు. అంటే భారతదేశంలోని ఖనిజాల్లో మ్యాంగనీస్ ఎక్కడ, సోనపరాయ్ ఎక్కడ, అవి ముఖ్యమైన ప్రదేశాలు ఏంటో మ్యాథ్స్ ఆఫ్ ఫారెన్స్ లో ఏపీ నుంచి అడిగాడు. సో ఇలాంటి అంశాలన్నీ మన బుక్ లో ఉంటాయి. అలాగే భారతదేశ వ్యవసాయ పంటలు, వ్యవసాయము పంటలు, అగ్రికల్చర్. ఈ వ్యవసాయం మీద లాస్ట్ టైం ఒక క్వశ్చన్ అడిగాడు గ్రూప్ 2కి. అంటే మనకు రబీలో పండే పంట ఏంటని చెప్పాడు. అంటే ఖరీఫ్ లో ఉన్నవన్నీ ఒక 3 ఇచ్చి రబీలో మాత్రమే క్రింది ఏ పంట పండుతుందని పంటల విషయంలో అడిగాడు. కాబట్టి ఈ లెసన్ చదవాల్సిందే. ఇక భారతదేశ వ్యవసాయ విప్లవాలు, అంటే ఇక్కడ విప్లవాలు మనకు అంత అవసరం లేకపోయినప్పుడు కూడా ఇది ఎకానమీ బేస్తే, కానీ కొంచెం దానికి అనుసంధానంగా ఉంటుందని ఒక చిన్న లెసన్ గా దానిలో ఉంచడం జరిగింది. ఇక మత్స్య సంపద అండ్ ఇక్కడ ఉన్న పశు సంపద అన్నాం, ఇది వ్యవసాయానికి అనుబంధ రంగాలు అన్నాడు కదా. వ్యవసాయం అనుబంధ రంగాలు అనేటప్పుడు వ్యవసాయంతో పాటుగా మత్స్య సంపద అండ్ అలాగే పశు సంపద కూడా ఇక్కడ చదవాల్సిన అవసరం ఉంటుంది. ఓకే, ఇక తర్వాత మళ్ళీ కమ్యూనికేషన్, ఇది సెపరేట్ గా చెప్పాడు మనకు. కమ్యూనికేషన్ టూరిజం అనేది, అంటే భారతదేశం అలాగే ఆంధ్రప్రదేశ్ సంబంధించిన కమ్యూనికేషన్ టూరిజం అనేది ఎలా ఉంటుందో స్పెసిఫిక్ గా మనకు చెప్పడం జరిగింది. కాబట్టి ఆ లెసన్ ఎలాగో అందులో ఉంటుంది. సో ఇక భారతదేశం ట్రేడ్, వ్యాపారం అన్నాడు. వ్యాపారం ఎలా జరుగుతుంది, వ్యాపార లక్షణాలు ఏంటి, సో దానికి సంబంధించిన లెసన్. ఇక ఇది అయిన తర్వాత మానవ భూగోళ శాస్త్రం, మానవ భూగోళ శాస్త్రం, ఇది 3వ సెగ్మెంట్. ఇది సిలబస్ ప్రకారంగా గ్రూప్ 2 సిలబస్ ప్రకారంగా వెళ్ళాం. అదేవిధంగా మానవాభివృద్ధి, మానవ వికాస్ సూచి. యాక్చువల్ గా ఈ మానవాభివృద్ధి, మానవ వికాస్ సూచి అనేది ఏంటంటే ఇది ఎకానమీకి సంబంధించిందే, కానీ మన జాగ్రఫీలో యాడ్ చేశాడు లాస్ట్ సిలబస్ లో. అందుకని దీనికి సంబంధించిన డీటెయిల్స్ మొత్తం ఒక 10 పేజీల వరకు వికాస, అంటే హ్యూమన్ ఇండెక్స్ ని ఎలా మెజర్ చేస్తారు, ఇప్పుడు ప్రజెంట్ ఏ దేశాలు ముందు ఉన్నాయి, అంటే ఇప్పుడున్నంత వరకు సమాచారం. రేపు మారితే అది మీరు మార్చుకొని యాడ్ చేసుకోండి. ఇప్పుడున్నంత వరకు ఉన్నటువంటి లేటెస్ట్ ఆ మానవ వికాస్ సూచీలో ఏ దేశం ఫస్ట్, సెకండ్ ప్లేస్ ఉన్నాయో అవన్నీ కూడా ఇక్కడ ఇచ్చారు. అలాగే తర్వాత భారతదేశం జనాభా, షెడ్యూల్ తెగలు, షెడ్యూల్ జాతులు, అంటే షెడ్యూల్ తెగలు, ఎస్సీలు, ఎస్టీలు సంబంధించిన వివరాలు స్పెసిఫిక్ గా మనకు చెప్పాడు. ఇదే మానవ భూగోళ శాస్త్రం, అంటే హ్యూమన్ జియోగ్రఫీ అంటాం కదా. అలాగే భారతదేశ వలసలు, పట్టణీకరణ, అంటే వలస విధానం ఎలా ఉంటుంది, అర్బనైజేషన్ ఎలా జరుగుతుందో మనకున్న డీటెయిల్స్ ని దానిలో అన్ని కలర్లో బాక్సులుగా ఇచ్చుంటాం. వెరీ ఈజీగా ఇలా చూడగానే మనకు మైండ్లోకి అది అడ్జస్ట్ అయిపోయినట్టు ఉంటుంది. ఇక తర్వాత మత జనాభా ఉంది, భాషా సమాజాలు ఉన్నాయి. ఇక ఆంధ్రప్రదేశ్లో గిరిజనులు, మతాలు, భాషలు ఉన్నాయి. సో ఇది మనకి ఇప్పటివరకు ఉన్నటువంటి మొత్తం సిలబస్, ఇదంతా ఇవ్వడం జరిగింది. ఇక దీని తర్వాత విపత్తు నిర్వహణ, ఎలాగో ఏపీ గ్రూప్ 2కు ఉంది, గ్రూప్ 1కు ఉంది. మీరు జేఎల్కి వెళ్ళినా దేనికి వెళ్ళినా విపత్తు నిర్వహణ కామన్. సో దీనికి వేరేగా ఎందుకు చేశానంటే సిలబస్ మధ్యలో విపత్తు నిర్వహణ అని చెప్పాడు, కానీ అక్కడ అందులో కరెక్ట్ చేస్తే ఇన్ని పేజీల్ని మళ్ళీ సిలబస్ డైవర్ట్ అయిపోద్ది. అందుకని విపత్తు నిర్వహణ సెపరేట్ బుక్ గానే నేను ఇవ్వడం జరిగింది. మీకు తెలుసు విపత్తులు అంటే ఏంటి, వైపరీత్యాలు అంటే ఏంటి, ఇట్లాంటి అంశాలన్నీ కూడా ఇందులో కాన్సెప్ట్ వైజ్ గా క్వశ్చన్ అడిగే అవకాశం ఉంది. విపత్తులు, వైపరీత్యాలు, దుర్బలత్వం, అదే డిజాస్టర్స్, హజార్డ్స్, వల్నరేబిలిటీ, అపాయం, రిస్క్ అంటే ఏంటి, సామర్థ్యం, స్ట్రెంగ్త్ ఎలా ఉంటుంది, దాన్ని ఎలా కొలవాలి, విపత్తు నిర్వహణ వలయం అంటే ఏంటి, ప్రపంచంలో విపత్తుల స్థితిగతులు ఏంటి, దేని వాటా ఎంత ఉంది, ఆ వివరాలు. భారతదేశ విపత్తులు, భారతదేశంలో అత్యధిక విపత్తులు ఏంటి, తర్వాత ఏంటి, దాని యొక్క వివరాలు, ఆ పర్సెంటేజ్తో సహా మొత్తం. ఇక ఆంధ్రప్రదేశ్లో విపత్తుల స్థితిగతులు ఎలా ఉంటాయి, ఆంధ్రప్రదేశ్కి ఎలాంటి విపత్తులు ఉంటాయి, అదంతా ఈ విపత్తుల యొక్క భావన అనేటువంటి ఒక లెసన్లో ఫస్ట్ సెగ్మెంట్ లో పెట్టడం జరిగింది. ఇక
ఇక దాని తర్వాత తీసుకుంటే ఇక వివిధ విపత్తులు అంటాం. వివిధ విపత్తులు, భూకంపాలు మనకు తెలిసిందే. భూకంపాలు ఎలా వస్తాయి ఏంటి, భూకంపాల యొక్క రీజన్స్ ఏంటి, భారతదేశంలో భూకంపాలు ఎలా వస్తుంటాయి. సో భారతదేశంలో భూకంప మండలాలు ఏంటి, కొత్తగా మ్యాప్ కూడా వచ్చింది. భారతదేశంలో భూకంప మండలాలు కొత్త మ్యాప్ కూడా వచ్చింది. ఆ మ్యాప్ దాని వివరాలు డీటెయిల్డ్గా ఇక్కడ నేను పెట్టాను. ఏమి ఇబ్బంది లేదు, కొత్త మ్యాప్ను ఫాలో అవుతూ మీరు వెళ్ళొచ్చు. సో అలాగే సునామీలు, భారతదేశంలో సునామీలు, ఈ సునామీలు ఎలా వస్తాయి అంటే భారతదేశంలో సునామీలు ఏంటి, అసలు సునామీ ఎలా వస్తుంది, ప్రపంచవ్యాప్తంగా సునామీలు ఎక్కడ వస్తున్నాయి, భారతదేశంలో సునామీల యొక్క పరిస్థితి ఏంటి, డీటెయిల్డ్గా ఈ లెసన్స్ ఉంటాయి. చక్రవాతాలు, సైక్లోన్స్ అంటే ఏంటి, సైక్లోన్స్ ఎలా మెజర్ చేస్తారు, ఈ సైక్లోన్స్ అనేవి మన భారతదేశానికి ఎలా పట్టి పీడిస్తున్నాయి, అలాగే ఆంధ్రప్రదేశ్ యొక్క సైక్లోన్ స్థితిగతులు ఏంటి, అన్ని ప్రతిదీ కూడా ఇండియా ఏపీ అలా అనమాట. ఇక వరదలు, భారతదేశ వరదలు, కరువు అంటే డ్రాట్ ఏంటి, ఫ్లడ్స్ ఏంటి, ఇట్లాంటి లెసన్స్. భారతదేశం కరువు ఏంటి, తెలుగు రాష్ట్రాల్లో కరువు ఎలా ఉంటుంది అంటే, తెలుగు రాష్ట్రాలు అంటే తెలంగాణతో కలిపి మనకు ఇన్ఫర్మేషన్ ఉంది, తెలుగు రాష్ట్రాల్లో కరువు అంటాం. ఇక భూపాతాలు అంటే ల్యాండ్ స్లైడ్స్, ఇతర విపత్తులు ఏవైనా చిన్న చిత్తగా ఉంటే అవన్నీ, ఇదంతా కూడా వివిధ రకాల విపత్తులు. ఇదే కదా మనకు స్పెసిఫిక్ గా చెప్పాడు. అయితే లాస్ట్ టైం విపత్తుల మీద, ఒక భూకంపాల మీద మాత్రం ఒక క్వశ్చన్ వచ్చింది. లాస్ట్ గ్రూప్ 2కి విపత్తుల మీద, భూకంపాల మీద మాత్రం ఒకే ఒక ప్రశ్న వచ్చింది. అలాగే ఒకటే వస్తుందని కాదు, ఈసారి 2-3 కూడా రావచ్చు. అంటే సిలబస్ ఏదైతే మనం చెప్పాడో ఆ ప్రకారంగా మనం చదవాల్సిందే అది. ఇక తర్వాత తీసుకుంటే మానవకారక విపత్తులు, మ్యాన్ మేడ్ డిజాస్టర్స్ ఉంటాయి. ఇది ఒక చిన్న లెసన్ ఉంటుంది, అది చూద్దాం. బాంబింగ్స్ ఏంటి, ఇవన్నీ వివరాలు అక్కడ ఉంటాయి. తర్వాత విపత్తు నిర్వహణ చట్టం, ఇది మనకు చాలా ఇంపార్టెంట్. ఈ విపత్తు నిర్వహణ చట్టం అనేది చాలా ఇంపార్టెంట్. ఆ చట్టంలో ఎవరెవరు దేనికి బాధ్యత వహించాలి, అంటే ఏ ఆర్గనైజేషన్కి ఎవరు హెడ్గా పనిచేయాలి, అలాంటి క్వశ్చన్స్ వస్తున్నాయి. కాబట్టి ఆ వివరాలన్నీ దానిలో ఉంటాయి డీటెయిల్డ్గా. అవశిష్ట నైపుణ్యాలు అంటే సర్వైవల్ స్కిల్స్ అంటాం. అంటే ఒక విపత్తు జరిగినప్పుడు ఎవరు ఎలా రెస్పాండ్ అవ్వాలి అనేది ఒక చిన్న అంశం, దాని డేటా ఇచ్చాను, అది చూసుకుని చాలు. ఇక విపత్తు నిర్వహణలో రిమోట్ సెన్సింగ్, జిఐఎస్ అనువర్తనాలు, ఇది స్పెసిఫిక్గా మనకి ఏం చెప్పలేదు, కానీ మీరు ఏ గ్రూప్ 1 లాంటి చదవాలంటే తప్పకుండా అది కూడా చదవాల్సిందే. అంటే విపత్తు నిర్వహణకు రిమోట్ సెన్సింగ్, జిఐఎస్ అనేటువంటి ఒక అనువర్తనాలు, ఒక టెక్నాలజీ ఉంటుంది. దాన్ని ఎలా వాడతారు అనే దాని మీద ఒక 4-5 పేజీలు అక్కడ ఉంటుంది, అది కూడా మీరు చదవచ్చు. తర్వాత ఫైనల్గా మనకు 28 జిల్లాల సమాచారం. 28 జిల్లాలు అంటే 26 ఉండేవి, కొత్తగా ఈ మధ్యన మార్కాపురం అండ్ ఇది మనకున్న పోలవరం ఇచ్చారు కదా. సో ఆ 2 కూడా యాడ్ చేసి జిల్లాల వివరాలు ప్రత్యేకించి, అంటే జిల్లాలు కొత్తగా వచ్చాయి ఇచ్చారా లేదా అని స్టూడెంట్స్ కంగారు పడుతుంటారు, కానీ జిల్లాల గురించి ఎప్పుడు క్వశ్చన్ రాదు. ఎందుకంటే ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్లో ప్రతి దగ్గర అవన్నీ చదివే ఉంటాం. సో ఇక్కడ ఏంటంటే జిల్లాలు ఎలా విడగొట్టారు, ఎక్కడెక్కడ ఎంత వయసులు ఉంటాయి, ఎంత జనాభా ఉంటుంది అనే సమాచారం వరకు జిల్లాల వివరాలు ఉంటాయి. ఇది పెద్దగా మనకేం టచ్ చేయకపోయినా ఏం అవ్వదనమాట. సో ఈ విధంగా ఇది మనం ఇక్కడ గమనించాల్సిన ఇది. ఇప్పుడు మనకి కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్, అంటే ప్రీవియస్ క్వశ్చన్స్ ఏ పేజీ నుంచి వచ్చాయి, మన బుక్లో ఏ పేజీ నుంచి వచ్చాయని చెప్పడానికి కోసం మీకు కొన్ని పేజీలని ఫీడప్ లాగా ఇచ్చాను చూడండి. ఇదంతా భూకంపాలకు సంబంధించి లాస్ట్ టైం మనకి క్వశ్చన్ అడిగాడు, PYQ లాస్ట్ టైం అడిగాడు. ఏది 2024 గ్రూప్ 2లో, ఫిబ్రవరిలో అయింది. 24-25లో మనకు గ్రూప్ 2 అయిపోయింది, క్లియర్ అయిపోయింది. సో PYQ ఏంటంటే భూకంప నాభి వద్ద శక్తి విడుదలవుతుంది. భూకంప నాభి నుండి సమీపంలోని ఉపరితలంపై ఉన్న బిందువును అధికేంద్రం అంటారు. అలాగే తరంగాలు మొదటగా అధికేంద్రానికి తాకుతాయి. అధికేంద్రము అనేది భూకంప నాభికి నేరుగా దిగువన ఉండే కేంద్రం. ఇవన్నీ చదివితే బాగా లెంగ్త్ వీడియో అయిపోతుంది. సో భూకంపాల మీద ఈ పారాగ్రాఫ్లోనే క్వశ్చన్ వచ్చింది, మన బుక్లో క్లియర్ ఉంటుంది. భూకంపాల మీద ఈ పారాగ్రాఫ్ మీద ఈ క్వశ్చన్ ఉంది, లాస్ట్ టైం అడిగిన ప్రశ్న. అంటే మీకు అంటే మన బుక్ యొక్క వర్త్ను తెలియజేయడానికి కొన్ని పేజీలు అలా ఇచ్చాను నేను, ప్రీవియస్ క్వశ్చన్స్, PYQలు. తర్వాత ఇక్కడ శిలలు చూసారా, శిలల లెసన్ నుంచి లాస్ట్ టైం ఒక క్వశ్చన్ వచ్చాడు. ఈ ఇన్ఫర్మేషన్ దీనిలోనే ఉంది ఈ పేజీలో. లాస్ట్ టైం PYQ ఒకటి ఇచ్చాడు, గ్రానైట్ అనేది ఏంటి, అది ఎలాంటి శిల అన్నాడు. మనం ఇక్కడ రాస్తాం గ్రానైట్ సెల్ ఏంటి, లేక ఆ సెల్ ఏంటి, ఇవి ఎలా ఏర్పడ్డాయి, శిలలు అనే లెసనే ఉంది, దాని వివరాలంతా లెసన్ చదివితే దీని మీద లాస్ట్ టైం ఇక్కడ మనకు క్వశ్చన్ అడగడం జరిగింది. సో ఇది ఒకటి. ఇక అలాగే ఇంకా చూడండి, అవన్నీ విడివిడి పేజీలు అండి, ఇదంతా ఆర్డర్ ఏమి ఉండదు, విడివిడి పేజీలు అనమాట. సో ఇక్కడ ఒకటి ఉంది, మళ్ళీ ఇప్పుడు 45 పేజీలో మరొక ప్రీవియస్ క్వశ్చన్ మనకు వచ్చింది మన జాగ్రత్త బుక్లో నుంచే. సో ఏంటంటే చూడండి, PYQ APS గ్రూప్ 2, PYQ UPS సివిల్ సర్వీస్ వచ్చింది, కాకపోతే పక్క పేజీలు ఉంది కాబట్టి ఇందులో యాడ్ అవ్వలేదు. సివిల్స్ వాళ్ళకి కూడా ఇక్కడ ఈ లెసన్ నుంచి క్వశ్చన్ వచ్చింది అనమాట.
సో ఏంటి క్రింది వాటిలో ఏ పర్వతాలు నవీన మృదు పర్వతాలు? లాస్ట్ టైం అడిగిన బిట్. అంటే ఇక్కడ మృదు పర్వతాల్లో ఓల్డ్ ఫోల్డ్ మౌంటైన్స్, మోడర్న్ ఫోల్డ్ మౌంటైన్స్ అని 2 రకాలు ఉంటాయి. 2 కేటగిరీస్, ఆ కేటగిరీస్ లో క్వశ్చన్ చేశాడు లాస్ట్ టైం. ఇవంతా మన బుక్ లో క్లియర్ గా డీటెయిల్ గా ఉంటాయి. ఎటువంటి ఇబ్బంది ఉండదు. అలాగే చూసారా ఇక్కడ 54వ పేజీ, 54వ పేజీలో ఒక ప్రశ్న అడిగాడు. అంటే ఇవే ప్రధాన భూస్వరూపాలు: డెల్టాలు, సర్క్యూట్స్, క్లిప్స్, ఇసుక దిబ్బలు. మ్యాచ్ ద ఫాలోయింగ్స్ లో క్వశ్చన్ అడిగాడు లాస్ట్ ఏపీఎస్సీ గ్రూప్ 2లో. ఓకే, సో ఇది 54వ పేజీలో మనకు ఉంటుంది. అంటే 54వ పేజీ అని కాదు, అంటే 54వ పేజీ ఇచ్చాను, దాని ఇన్ఫర్మేషన్ 52, 53లో ఉంటుంది. అంటే ఇవన్నీ ఏం చేస్తారంటే ఏదో ఒక పేజీ నుంచే కాదు, ఒక 2-3 పేజీలు చదివిన తర్వాత ఆ మొత్తాన్ని ఒక ప్రశ్నగా తీసుకునేటువంటి ఇది ఉంటుంది అనమాట. అందుకని ఆ పేజీ దగ్గర నేను పెట్టాను అంతే. అంటే దీని నుంచి ఈ ప్రశ్న వచ్చింది లాస్ట్ టైం అని చెప్పడానికి. సో ఆ విధంగా ఇవన్నీ ఇలా చూస్తాం. ఇక్కడ చూస్తారా పివైక్యూ టీజీపీఎస్సీ తెలంగాణ వాళ్ళకి అడిగిన ప్రశ్న ఇది. తెలంగాణ వాళ్ళకి అంటే ఈ బుక్ తెలంగాణ స్టూడెంట్ చదువుకోవడానికి కూడా అనుకూలంగా ఉంటుంది అనమాట. సో ఉష్ణోగ్రత యొక్క క్షితిజ సమాంతర విస్తరణ చూపే సమోష్ణ రేఖలు, ఐసోథెర్మ్స్ అంటాం. వాటి యొక్క వివరాలు, వాటి లక్షణాలు అడిగాడు. ఎక్సలెంట్ క్వశ్చన్ అడిగాడు. ఈ వివరాలన్నీ మన బుక్ లో ఉంటాయి. 5 పేజీలో ఉంటాయి అన్నమాట, ముందు పేజీలో. కాబట్టి దాని యొక్క అంటే మన బుక్ యొక్క సామర్థ్యాన్ని తెలియజేయడానికి ఇవన్నీ నేర్చుతున్నాను. ఇట్లా అక్కడక్కడ పేజీల్లో బుక్ లోనే నేను ప్రింట్ లోనే యాడ్ చేస్తాను. అంటే ఈ లెసన్ చదివితే లాస్ట్ టైం ఈ క్వశ్చన్స్ వచ్చే చూసుకోండి అని చెప్పడానికి. సో అలాగే చూసారా పివైక్యూ ఏపీఎస్సీ గ్రూప్ 2కి మ్యాచ్ ద ఫాలోయింగ్, ఉష్ణోగ్రత అనే లెసన్ మీద మ్యాచ్ ద ఫాలోయింగ్స్ లో క్వశ్చన్ అడిగి ఉన్నాడు. అలాగే తర్వాత ఏంటిది చక్రవాతాలు, ఇదంతా సైక్లోన్స్. ఈ సైక్లోన్స్ మీద క్వశ్చన్ అడిగాడు లాస్ట్ టైం. అంటే దాని డీటెయిల్స్ అక్కడ ఉన్నాయి, ప్రశ్న ఇక్కడ ఇచ్చాను నేను, అక్కడ ప్లేస్లకి ఇక్కడ ఇచ్చాను. చూసారా సమశీతల మండల చక్రవాతాలపై తప్పైన ప్రకటన గుర్తించండి. అంటే సమశీతల మండల చక్రవాతాలు అంటే చక్రవాతాలు ఉష్ణమండల చక్రవాతాలు, సమశీతల మండల చక్రవాతాలు 2 రకాలు ఉంటాయి. అందులో సమశీతల చక్రవాతాల యొక్క లక్షణాల మీద ఇక్కడ క్వశ్చన్ ఫ్రేమ్ చేశాడు. ఆ లక్షణాల్లో అవులేదో కాదేదో మనం డిసైడ్ చేసి ఆన్సర్ పెట్టాలి. ఓకే, ఇవన్నీ మీరు బుక్ తీసుకుంటే బుక్ లో ఉంటాయి. ఇవన్నీ ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తే పెద్ద వీడియో అయిపోతుంది. చూసారా అలాగే మేఘాలు, ఇది గ్రూప్ 1లో అడిగాడు. లాస్ట్ ఏపీ గ్రూప్ 1 క్వశ్చన్ ఇది, గ్రూప్ 1. సో మేఘాలు, వాటి యొక్క లక్షణాలు, మ్యాచ్ ద ఫాలోయింగ్. అంటే మేఘాలు కొన్ని పేర్లు ఉంటాయి. కాలీఫ్లవర్ లాగా ఉన్న మేఘాలని, లేకపోతే పెద్ద పర్వతాల్లాగా ఉన్న మేఘాలని, లేదంటే గోళాకారంగా ఉన్న మేఘాలని, తర్వాత పాల్లాగా పైన పాల మేఘాల్లాగా ఉన్న మేఘాలని, మేఘాల క్యారెక్టర్స్ ఉంటాయి. ఆ క్యారెక్టర్స్ మ్యాచ్ ద ఫాలోయింగ్ అన్నాడు. ఈ మేఘాల లెసన్ మనకి క్లియర్ గా ఇచ్చాను, అందులో ఆ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఇక సముద్ర లవణీయత ఇందాక నేను చెప్పాం. చూసారా అత్యధిక లవణీయత ఏ సముద్రంలో ఉంటుందన్నాడు. ఇక్కడ గ్రేటర్ దాన్ లేక్ వ్యాన్, గ్రేటర్ దాన్ డెడ్ సీ, గ్రేటర్ దాన్ గ్రేట్ సాల్ట్ లేక్. ఇది రైట్ ఆన్సర్. మిగతావన్నీ అటు ఇటు తిప్పాడు. సో ఆ ఇన్ఫర్మేషన్ మన బుక్ లో ఉంది. అంటే ఇప్పుడేదో నేను యాడ్ చేయలే, ముందు నుంచే ఉంది. నా పాత బుక్ చదివిన వాళ్ళకి అర్థమైపోద్ది నా బుక్ యొక్క స్టాండర్డ్ ఏంటో. సో ఈ విధంగా ఈ లవణీయత అత్యధికంగా ఉండే ప్రదేశాలు 3 వరుసగా చెప్పమన్నాడు. లాస్ట్ ఏపీ గ్రూప్ 2 ఎగ్జామ్ లో అడిగిన ప్రశ్న. ఇది ఒక అద్భుతమైన ప్రశ్న. దాని వివరాలు ఇక్కడ ఉన్నాయి. ఇంకా లవణీయతను ఎలా కొలవాలి ఆ వివరాలన్నీ ఉంటాయి, మీరు చదవచ్చు. సో తర్వాత చూసారు ఇక్కడ కండతెరపు అంచు, కండతెరపు వాలు, అదే సముద్ర భూతలం అన్నాం. సముద్ర భూతలం అనేది ఒక 4 ప్రధాన భాగాలుగా ఉంటుంది. వాటి యొక్క రిజర్వ్స్ అక్కడ ఏంటేంటి స్టోర్ అవుతాయి, ఏ ప్లేస్ లో ఏం స్టోర్ అవుతాయి అనేది మన లెసన్ లో క్లియర్ గా ఉంది. ఆ వివరాలన్నీ ఈ లెసన్ లోనే మనం చూడొచ్చు. అంటే మీరు బుక్ కొన్నాక మీరే వెరిఫై చేస్తే మీకు అర్థమైపోతుంది. లాస్ట్ టైం గ్రూప్ 1లో గయాట్ అంటే ఏంటి అని అడిగాడు. గయాట్ ఏదో కొద్దిగా స్పెల్లింగ్ గయోట్ అని పడి గయాట్ అంటే ఏంటి అని అడిగాడు. దాని లక్షణాలు చెప్పాడు. ఇందులో ఏది కరెక్టో చెప్పండి అన్నాడు. సో ఇది వివిధ దశల్లో క్రమంగా క్షీణత గురవుతున్న చూపుతూ ఉండే ఒక సమతల శిఖరాన్ని, అంటే గయాట్ అంటే సముద్రానికి పైకి ఉంటుంది, సముద్రం జలాలని దాటి వచ్చి ఉంటుంది, సమతలంగా లెవెల్గా ఉన్నట్టుగా ఉంటుంది. అదొక శిఖరం లాగే కానీ లెవెల్గా ఉన్న శిఖరంగా ఉంటుంది. సో దానికి గయాట్ అంటారు. ఆ వివరాలంతా మన బుక్ లో క్లియర్ గా ఉన్నాయి. ఏ ఒక్క బిట్టు కూడా పోదు, మీరు చదవాల్సిందే, ఇవన్నీ చదువుకోవాల్సిందే. సో అదేవిధంగా తర్వాత చూడండి ఇక గ్రూప్ 2 ఏపీఎస్ గ్రూప్ 2లో భారతదేశంలో అత్యంత విస్తృతమైన అడవులు ఏంటి? ఫారెస్ట్ ఏరియా. భారతదేశంలో అడవుల్లో ఎక్కువ అంటే ఇండియన్ జాగ్రత్తకు వచ్చేస్తాం. ఏ అడవులు ఎక్కువగా విస్తరించున్నాయి ఇందాక నేను చెప్పాం. దాని వివరాలు, ఏ రకమైన అడవులు ఉన్నాయి, వాటి యొక్క పెరుగుదల ఏంటి, అందులో ఉన్న చెట్లు ఏంటి, ఈ వివరాలన్నీ అంటే ఏ పేజీ అయితే మనకు ఉందో అదే తెచ్చాను. ఇక్కడ ముఖంతం చూడడం లేదు, మీరు చదివితే మీకు అర్థమవుద్ది. సో అదేవిధంగా వన్యప్రాణి సంరక్షణ కేంద్రాల పైన
గ్రూప్ 1లో క్వశ్చన్ చేశాడు. ఇది ఏపీ సైడ్ నుంచి వచ్చింది, ఏపీ సైడ్ నుంచి. వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు ఏపీలో ఉంటాయి కదా, వాటిని సో అక్కడ ఏ రకమైన వన్యప్రాణికి సంరక్షణ లభిస్తుందో ఇక్కడ మ్యాచ్ ద ఫాలోయింగ్ ఏదో రాంగ్ సంథింగ్ ఏదో అడిగాడు, అదొకటి. అలా చూడొచ్చు. ఇక తర్వాత ఇక్కడ కానీ తీసుకుంటే మళ్ళీ ఏపీ గ్రూప్ 2 దేశంలో మొట్టమొదటి సిమెంట్ ఫ్యాక్టరీ ఏ నగరంలో ప్రారంభించబడింది అన్నాడు. డైరెక్ట్ క్వశ్చన్, ఇది మన బుక్లో ఉంటుంది. అంటే ఆ పేజీలో అది ఉంది అని చెప్పడానికి ఇవన్నీ ఇలా పెట్టాను అనమాట. తర్వాత ఇక్కడ తీసుకుంటే ఏపీ గ్రూప్ 2లోని ఆంధ్రప్రదేశ్లో ఏపీ ఐసీసీ అంటే ఏపీ ఇండస్ట్రియల్ కార్పొరేషన్ ఉంటుంది కదా, వాళ్ళు అభివృద్ధి చేసిన ప్రాంతాలు ఏ ప్రాంతాల్లో ఏ పరిశ్రమలు అభివృద్ధి చేయడానికి నిర్ణయించారో మ్యాచ్ ఆఫ్ ఫాలోయింగ్ అడిగాడు. ఈ వివరాలన్నీ కూడా మనకు ఏపీ ఆ పరిశ్రమ లెసన్లో ఉంటాయన్నమాట. సో ఇది ఇలా చూసుకోవచ్చు. తర్వాత ఇలా మనకి ఈ పేజెస్లో ఈ క్వశ్చన్స్ వచ్చాయని చెప్పడానికి వస్తుంది. ఈ విధంగా నేను మీకు వివరించడానికి వస్తేనే ఈ వీడియో కూడా చేస్తున్నాను అనమాట. సో ఏపీఎస్సీ గ్రూప్ 1 మళ్ళీ గ్రూప్ 1లో వచ్చేది క్వశ్చన్ ఇది చూసారా. ఇక్కడ ఏవో అస్సాంలో తర్వాత గుజరాత్లో ఉన్నటువంటి చమురు బావులు ఉంటాయి కదా, ఆ చమురు బావుల మీద క్వశ్చన్ చేశాడు. ఎందుకంటే ఈ మధ్యన చమురు ప్రాబ్లం వస్తుంది కాబట్టి మళ్ళీ చమురు బావుల మీద కానీ ఇంకో దాని మీద కానీ పైప్ లైన్స్ ఉంటాయి కదా, అండర్ గ్రౌండ్ పైప్ లైన్స్ ఉంటాయి కదా, చమురు పైప్ లైన్స్ కానీ గ్యాస్ పైప్ లైన్స్ కానీ. లాస్ట్ టైం గ్యాస్ పైప్ లైన్స్ మీద క్వశ్చన్ అడిగాడు. వస్తుంది ఇక్కడ ఉంటుంది ఇదే ఇక్కడ ఇచ్చాడులేండి. గ్యాస్ పైప్ లైన్ మీద అదే హెచ్విజే పైప్ లైన్ అనేది ఈ కింది హెచ్విజే పైప్ లైన్ కింది ఏ రాష్ట్రానికి సంబంధం లేదన్నాడు. హెచ్విజే పైప్ లైన్ అంటే హెచ్విజే అంటే ఏంటి, హెచ్ అంటే ఇక్కడ ఏంటి హజీరా, తర్వాత అక్కడ విజయపూర్ అండ్ తర్వాత ఉత్తరప్రదేశ్లోని జగదీష్పూర్. అంటే దాని అర్థం ఏంటి, ఇక్కడ గుజరాత్ తర్వాత ఇది మధ్యప్రదేశ్ ఉత్తరప్రదేశ్ని కలుపుతుంది. అక్కడ మహారాష్ట్ర ఒకటి ఇచ్చాడు. ఈ కింద ఏ రాష్ట్రం గుండా హెచ్విజే పైప్ వెళ్ళదు అన్నాడు. అంటే వెళ్ళేవేవో తెలిస్తే వెళ్ళని చెప్పొచ్చు. ఆ విధంగా గ్రూప్ 2లో లాస్ట్ టైం క్వశ్చన్ అడిగాడు. అది ఎందులో పెట్టలేదు అనుకుంటా. సో మొత్తం మీద కొన్ని పేజీలు మాత్రం తీసుకున్నాను చూడండి. అంటే లెంగ్తీ వీడియో కాకుండా సింపుల్ చేయడానికి కొన్ని పేజీలు తీసుకొని ఆ విధంగా లాస్ట్ టైం ఇక్కడ క్వశ్చన్ అడిగాడు చూసారా. నూనె గింజల విషయంలో అది రబీ అన్నాం చూసారా. రబీలో ఈ కింద ఏ పంట పండుతుంది అన్నాడు. సో రబీలో పండే పంట ఏంటి, ఆవాలు. మిగతావన్నీ ఖరీఫ్లో పండుతాయి. ఇది ఆవాలు అనేది రబీలో పండుతుంది. సింపులే కానీ చాలా మందికి ఈ విషయం తెలియదు. మన బుక్లో ఉంటుంది క్లియర్గా. అంటే ఏ కాలంలో ఏ పంటలు పండుతాయి, అసలు వ్యవసాయం అంటే ఏంటి, వ్యవసాయంలో రకాలేంటి, మరి వరి ఎక్కడగా ఉత్పత్తి అవుతుంది, గోధుమ ఎక్కువగా ఎక్కడ ఉత్పత్తి అవుతుంది, లేటెస్ట్ డేటాని తీసుకొని ఎవరి లేటెస్ట్ డేటా నా బుక్లో ఉంటుంది, ఏం ప్రాబ్లం లేదు. సో అలాంటి విషయాలన్నీ దీనిలో ఉంటాయి. సో ఇది నా యొక్క బుక్ అనేది మీకు ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే రేపు బుధవారం నుంచి అప్డేట్ బుక్ మార్కెట్లోకి వస్తుంది. సో ఎవరైనా పర్చేజ్ చేయాలంటే ఇంచుమించుగా మనకు తెలుగు అంటే ఏపీలో అన్ని జిల్లాల్లో అంటే యాక్చువల్గా ఇది మనకు మార్కెటింగ్ అనేది కొంచెం ఇబ్బందే. కొద్దిగా మారుమూల గ్రామాలకు మార్కెట్లో అందకపోవచ్చు, బుక్ స్టాల్కి అందకపోవచ్చు. ఒకవేళ అందినా లేట్ అవుతుంది అనమాట. అందుకని అంటే మీరు డైరెక్ట్గా మీరు అమెజాన్లో తీసుకోవచ్చు. అమెజాన్కి ఇస్తున్నాను బుక్ని. అలాగే ఫ్లిప్కార్ట్ అది చూడాలి, కానీ అమెజాన్ అయితే కంపల్సరీగా మీకు దొరుకుతుంది. ఇంకోటి ఏంటంటే మీకు ఒక నెంబర్ తర్వాత నేను ఒక నెంబర్ మీకు అందజేస్తాను. ఆ నెంబర్కి ఫోన్ చేసి మీరు దానికి ఫోన్ పే చేసి ఆ స్క్రీన్ షాట్ పెట్టి మీరు అడ్రస్ ఇచ్చినట్టయితే మీ ఇంటికే పార్సల్గా ఆ బుక్ వచ్చేస్తుంది అనమాట. సో విధంగా మిగతా వివరాలు ఆ నెంబర్ ఇచ్చి మీకు మళ్ళీ నేను వేరేగా వివరిస్తాను. అంటే మన బుక్ వచ్చేస్తుంది, బుక్ రాబోతుంది, ఇదిగో రేపు వస్తుంది, రేపు ఎల్లుండి బుధవారం నుంచే. సో ఈరోజు ఏప్రిల్ 20 కదా, 21, 22 వస్తుంది అనమాట. సో ఎల్లుండి నుంచి అవైలబిలిటీ ఉందని చెప్పడానికి, అలాగే బుక్ అనేది ఎంత స్టాండర్డ్ ఉంటుందో ఎలా ఉంటుందో చెప్పడానికి మాత్రమే ఇది మీ ముందుకు తీసుకొచ్చాను. సో ఈ వివరాలు గమనించండి. ఈ బుక్ గ్రూప్ 2 సిలబస్ ప్రకారంగా చేశాను. గ్రూప్ 2 సిలబస్కి ఎటువంటి ఇబ్బంది లేదు. క్లియర్గా మీరు సిలబస్ ప్రకారంగా చదువుకోండి. ఎక్స్ట్రాగా చదవడం కూడా అవసరమే, నష్టమే లేదు. ఎందుకంటే ఒకసారి సిలబస్లో చెప్పని లెసన్ నుంచి కూడా క్వశ్చన్స్ వస్తుంటాయి. అంటే అది ఇండైరెక్ట్గా దానికి బిహైండ్ ఉంటుంది అనమాట. అందుకని లార్జ్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. ఇదే బుక్ గ్రూప్ 1 వాళ్ళకి, ఇదే బుక్ గ్రూప్ ఇది జేఎల్ కానీ లేక ఏఎస్ ఉంది, మీకు తెలుసుంటుంది, ఏఎస్ఓస్ ఉన్నాయి వాళ్ళకి కానీ ఇదే బుక్. ఇంకా ఇది జైలు ఆర్డర్స్ ఇట్లాంటివి ఏవో ఉన్నాయి. మొన్న ఇచ్చిన లిస్టులో అనేక జాబులు ఉన్నాయి కదా, జాబ్ క్యాలెండర్లో వీటన్నిటికి కూడా సరిపోతుంది. ఇందులో వరల్డ్ జాగ్రఫీ, ఇండియన్ జాగ్రఫీ, ఏపీ జాగ్రఫీ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్. 28 జిల్లాలు సెపరేట్గా ఫ్రీ బుక్లెట్ పెట్టేశాను. మెయిన్ బుక్ ఇండియా వరల్డ్ ఏపీతో ఉంటుంది అనమాట. సో ఈ 4 సెగ్మెంట్స్ చదివితే కానీ కుదరదు. ఎందుకంటే 1 రాయాలన్నా లేక 2 రాయాలన్నా లేక జేఎల్ రాయాలన్నా దేనికి ఎప్పి రావాలన్నా ఈ 4 భాగాలు చదవాలి. సో 2 కలిపి మనకు ఒకటే వాల్యూమ్లో ఒకటే బుక్గా
ఉంటుంది. మీరు కొనేటప్పుడు చూడండి. సో దానిపైన హాలోగ్రామ్ కూడా నేను ఉంచుంటాను. హాలోగ్రామ్ అంటే మనకు ఒక స్టిక్కర్ లాగా, ఒక మెరుపులాగా ఉంటుంది, ఒక స్టిక్కర్ ఉంటుంది హాలోగ్రామ్. సరస్వతి బొమ్మతో ఉంటుంది మన హాలోగ్రామ్. ఒకవేళ హాలోగ్రామ్ లేకపోతే ఆ బుక్ పైన అది డూప్లికేటే. సో హాలోగ్రామ్ ఉంటేనే ఒరిజినల్ అన్నట్టు, మన దగ్గర నుంచి వచ్చినట్టుగా. అంటే మిస్యూజ్ కాకుండా అది మేము ఆ సెక్యూరిటీ కోసం పెట్టుకుంటాము. అది కూడా మీరు చూడండి. మొత్తంగా దానిపైన నా ఫోటో ఉంటుంది క్లియర్గా, ఎటువంటి ఇబ్బంది ఉండదు. సో ఇది డీటెయిల్డ్గా మన బుక్ అనేది తయారు చేయడం జరిగింది కాబట్టి అన్ని ఎగ్జామ్స్కి సరిపోతుంది. సో దీన్ని వీలైతే మీరు తీసుకొని ప్రిపేర్ అవ్వండి. ఎలాగో క్లాసులు ఎలాగో తీసుకుంటారు, క్లాసులతో పాటుగా బుక్ కూడా చదువుకున్నట్టయితే ఎటువంటి ప్రాబ్లం ఉండదు. క్లాసులు వినండి, బుక్ను చదవండి. నా యాప్ కూడా ఉంది, మీకు తెలుసు, సద్గుణరావు సార్ క్లాసెస్ అని చెప్పి. అందులో డౌన్లోడ్ చేసి అక్కడ పర్చేజ్ చేసుకోవచ్చు, బుక్ కూడా పర్చేజ్ చేసుకోవచ్చు. ఈ రెండు ఉంటే మనకి గ్రూప్ 2కి 30 మార్క్స్ కంపల్సరీగా 30కి 30 పెట్టుకోవచ్చు. ఇంకోటి, లాస్ట్ టైము 18 మార్కులు వచ్చేవాడు కూడా సెలెక్ట్ అయ్యాడు. ఎందుకంటే 1:100 చేశారు. కానీ ఈసారి 1:100 చేయకపోవచ్చు, 1:15 ఉండొచ్చు. కాబట్టి అలా అయితే జస్ట్ 750 జాబులకి 10,000 మంది కంటే ఎక్కువ మంది సెలెక్ట్ అవ్వరు. అంటే చాలా క్లీన్గా, క్రూషియల్గా, జాగ్రత్తగా. మళ్ళీ నెగిటివ్ మార్క్స్ ఉన్నాయి కదా, పెనాల్టీ మార్క్స్ ఉన్నాయి కదా. అసలు లాస్ట్ టైం ఏం జరిగింది, తెలుసో తెలియక అన్నిటికీ ఆన్సర్ పెట్టడం వల్ల చివరికి అన్ని కట్ అయిపోగా 18 మార్కులు 20 మార్కులు మిగిలిన వాడు కూడా సెలెక్ట్ అవ్వాల్సి వచ్చింది. సో అంటే నెగిటివ్ మార్క్స్ సిస్టమ్ ఉంది కాబట్టి మన ఆన్సర్ పెట్టేదే ఖచ్చితంగా అది మనం పెట్టగలిగితే ఇక నెగిటివ్తో మనకేం సంబంధం లేదు. అంటే దాని అర్థం ఏంటంటే అసలు తెలియనివి అవి అన్నీ ఏది పడితే అది పెట్టకుండా కేవలం తెలిసినటువంటి క్వశ్చన్ ఆన్సర్ మాత్రమే పెట్టుకుని వచ్చావనుకోండి, డెఫినెట్గా ప్రిలిమినరీ పాస్ అయిపోతావు. సో తర్వాత మెయిన్స్ గురించి ఆలోచించవచ్చు. మెయిన్స్కి వెళ్ళకన్నా ముందు ప్రిలిమినరీ చాలా ఇంపార్టెంట్. ఇది చాలా జాగ్రత్తగా, అంటే ప్రిలిమే మనకి ఇంపార్టెంట్. ఇందులో సెలెక్ట్ అయిన తర్వాత మెయిన్స్ అనేది తర్వాత ఎలాగో వేరే సబ్జెక్టులు ఉంటాయి, అది మీకు తెలుసు. ఆ తర్వాత కదా జాబ్ పోస్టింగ్ వచ్చేది. అందుకని ఈ ప్రిలిమినరీ ఎగ్జామ్లో గ్రూప్ 2కి జాగ్రఫీ 30 మార్క్స్కి నాకు తెలిసి 30 మార్క్స్ కూడా మీరు చేయవచ్చు. లాస్ట్ టైం 28 మార్కులు నా బుక్ నుంచి వచ్చాయి. 28 మార్కుని హ్యాపీగా మన స్టూడెంట్స్ పెట్టుకున్నారు. సార్ ఎంతో అంతో మేము ప్రిలిమ్ క్వాలిఫై మెయిన్స్ రాసామంటే కేవలం మీ యొక్క జాగ్రఫీ మాకు సపోర్ట్ చేసిందని చాలా మంది నాకు తెలియజేశారు. చాలా మంది స్టూడెంట్స్ కూడా ఆ విషయం తెలిసి మీరు కావాలంటే మీరే ఎంక్వైరీ చేసుకోవచ్చు. అందుకని జాగ్రఫీ 30 మార్క్స్ ఈ గ్రూప్ 2 వాళ్ళకి. అదే గ్రూప్ 1 ఒక 20 మార్కులు అనుకుందాం, జేఎల్కి ఒక 20 మార్కులు అనుకుందాం. మొత్తం మీద సిలబస్ వరల్డ్, ఇండియా, ఏపీ, డిజాస్టర్ కామనే, అన్నిటికి కామనే. ఇదంతా చదివితే ఏ ఒక్క ఎగ్జామ్కి వెళ్ళినా మీకు అవలేలగా మనం స్కోర్ చేసే అవకాశం ఉంటుంది. సో ఇది గమనించి మీరు దీన్ని ఫాలో అవుతారని మనసారా కోరుకుంటాను. థ్యాంక్ యూ.